హలో అండి, నా పేరు మాధవి. ఈరోజు నేను ఈ వీడియో చాట్ జీపీటీ మీద చేస్తున్నాను. అందరూ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏంటిది, ఎలా పనిచేస్తుంది అని చూస్తున్నారు. నేనేమనుకున్నానంటే సింపుల్గా జస్ట్ అసలు ఎలా పేరు వచ్చింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, దీంతో ఏమేం చేయొచ్చు అనేది ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో చాట్ జీపీటీ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ చాట్ జీపీటీ రెండు పార్ట్స్ చూద్దాం. చాట్ అనేది ఏంటంటే మనకి దాంతో పని చేసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అదే ఆ నేమ్. అంటే మనకి ఒక అటు సైడ్ ఒక మనిషితో చాట్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ వస్తుంది, హ్యూమన్ లైక్ రెస్పాన్సెస్ వస్తాయి మనకి ఏదైనా అడిగినప్పుడు. రెండోది ఏంటంటే జీపీటీ. ఇది జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అనే ఒక ఆర్కిటెక్చర్ యూస్ చేసి దీన్ని ప్రోగ్రామ్ చేశారు కాబట్టి, డెవలప్ చేశారు కాబట్టి దానికి ఆ పేరు. సో చాట్ జీపీటీ అనే నేమ్ చూసాం కదా. ఇప్పుడు ఇది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారో చూద్దాం. ఓపెన్ ఏఐ అనే వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని 2018లో. సో వాళ్ళు ఈరోజు మనం యూజ్ చేసే చాట్ జీపీటీ అంటే 2023లో యూజ్ చేసే చాట్ జీపీటీకి అదేంటంటే నేను జస్ట్ మీకు ఆర్కిటెక్చర్ చెప్పాను కదా, ఎలా పనిచేస్తుంది అంటే దానికి ఒక చాలా హ్యూజ్ మ్యాసివ్ డేటాని ఆ చాట్ జీపీటీకి ట్రైన్ చేస్తారనమాట. అంటే ఒక బ్యాక్ ఎండ్ డేటాబేస్ లాగా ఉంటుంది. దానికి వెళ్ళి మనం ఏమడిగినా దాన్ని ఏ డేటా మీద ట్రైన్ చేశారో ఆ డేటాకి నుంచి తీసుకొచ్చి మనకి ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది. ఒక మనిషిలాగా ఇస్తూ ఉంటుంది, హ్యూమన్ లాగా. సో ఆ డేటా ఎప్పటిది అనేది చూస్తే లేటెస్ట్ వర్షన్ ఏది అంటే సెప్టెంబర్ 2021. ఇది ఒక చిన్న లిమిటేషన్ లాంటిది కూడా, ఎందుకంటే రియల్ టైంలో ఇవ్వలేదు ఇది. సో అయినా కూడా ఎందుకు బై 2023 యాజ్ ఆన్ డేట్ మోస్ట్ వైడ్లీ బీయింగ్ యూజ్డ్ అనేది అంటే అక్రాస్ డొమైన్స్ అండ్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్, హ్యూమన్ లైక్ ఎక్స్పీరియన్స్ కోసం దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఒక సింపుల్ వేగా కూడా అనిపిస్తుంది. అది ఎలాగూ అనేది మనం ఇన్ ద నెక్స్ట్ టాపిక్స్ చూద్దాం. సో ఇప్పుడు ఏ భాషలో దీంతో మాట్లాడచ్చు అని చూస్తే ఓవరాల్గా చాట్ జీపీటీ 40 లాంగ్వేజెస్ 40 భాషల్లో మనం అడిగేది అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలుగుతుంది. అలాగే ట్రాన్స్లేట్ కూడా చేయగలుగుతుంది. ఇప్పుడు సపోజ్ నేను తెలుగులో ఏదో చెప్పి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయి, హిందీలో ట్రాన్స్లేట్ చేయంటే కూడా చేస్తుంది. లేదా తెలుగులో ఆన్సర్ అడిగితే తెలుగులో క్వశ్చన్ అడిగితే తెలుగులోనే ఆన్సర్ కూడా ఇస్తుంది. సో ఓవరాల్గా 40 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్, మన భారతీయులు వాడే ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు అంటే చాట్ జీపీటీకి, అంటే చాట్ జీపీటీ ట్రైన్ అయిన లాంగ్వేజెస్ 10 లాంగ్వేజెస్ అండి. హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ అండ్ ఉర్దూ. సో ఈ 10 లాంగ్వేజెస్లో మనం ఏం అడిగినా అదే భాషలో మనకి తిరిగి మాట్లాడతాం. ఇప్పుడు దేనికి వాడుకోవచ్చో చూద్దాం. పిల్లల హోంవర్క్లకు వాడచ్చు, పెద్దవాళ్ళ కోడింగ్ వర్క్కి కూడా వాడచ్చు, అలాగే సోషల్ మీడియాలో పోస్టులకు వాడచ్చు, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వాడచ్చు. ఏది కాకపోతే బోర్ కొడితే నాతో కబుర్లు చెప్పు అని కూడా కబుర్లు చెప్పచ్చు అన్నమాట. అంటే లిటరల్గా చెప్పచ్చు, చాట్ జీపీటీ ఐఎమ్ గెటింగ్ బోర్డ్, ఆర్ మీరు పిలవాల్సిన అవసరం కూడా లేదు, ఐఎమ్ గెటింగ్ బోర్డ్, నాతో మాట్లాడు అంటే మనతో సరదాగా కాన్వర్సేషన్ చేస్తుంది. లేదా ఒక జోక్ చెప్పు అంటే జోక్ కూడా చెప్తుంది అనమాట. అలా అఫీషియల్ అన్అఫీషియల్ ఎలా చూసుకున్నా ఇది మనకి ఒక నేస్తం లాంటిది. అలా ఫీల్ అవుతారు కాబట్టి దీన్ని ఇంత వైడ్గా అందరూ యూజ్ చేస్తున్నారు. సో దీనిలో అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, గూగుల్ ఉంది కదా, ఎందుకు నాకు ఇది అనేది ఒక క్వశ్చన్ రావచ్చు. గూగుల్ ఏం చేస్తుందంటే మీరు ఏదన్నా ఒకటి అడిగితే రిలవెంట్గా ఏ సోర్సుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉందో, ఏ వెబ్సైట్స్లో అవి లింక్స్ తీసుకొచ్చి 1 by 1 ఒక్కొక్క పేజీలో ఒక 10-15 రిజల్ట్స్ ఉండేలాగా మీ సెట్టింగ్స్ని బట్టి డిస్ప్లే చేస్తుంది. చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే తనకున్న డేటాబేస్లో మీరు అడిగిన క్వశ్చన్కి ఏది రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది వచ్చి చెప్తుంది. అంటే ఇట్ ఈస్ లైక్ యువర్ ఫ్రెండ్ అన్నమాట. ఇప్పుడు మీరు గూగుల్ని అడిగితే సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళి అన్నీ తెచ్చినట్టు మీ ఫ్రెండ్ అలా తేలేరు కదా. మీ ఫ్రెండ్ ఏం చెప్తారు, నాకు తెలిసినంత వరకు ఇది అని చెప్తారు. అలానే చాట్ జీపీటీ చెప్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మీకు ఒక ఇటాలియన్ ఫుడ్ తినాలని ఉంది, మీ ఏరియాలో దగ్గరలో ఏరియాలో కావాలి అంటే
చాట్ జీపీటీని అడిగితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఈ రెస్టారెంట్ బాగుంటుంది అని చెప్తుంది. అదే గూగుల్ని అడిగితే జొమాటోలో అయితే ఇలాగా, జస్ట్ డైల్లో అయితే అలాగా, స్విగ్గీలో అయితే ఇలాగా అని మీకు ఒక లిస్ట్ ఇస్తుంది. అది అంటే అది బ్యాడ్ అని కాదు, దానిలో నుంచి మీరు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు, దీని అడ్వాంటేజ్ దానికి. సో అదనమాట. దాన్ని బట్టి నేను ఏం చేశానంటే ఇంకా నెక్స్ట్ ఏమేమి దీని నుంచి నేర్చుకోవచ్చా అని సరదాగా నేను ట్రై చేసినప్పుడు అసలు తెలుగు లాంగ్వేజ్ అంటే ఏమిటి, అంటే దాని గురించి అసలు అది ఎవరు వాడతారు, ఎలా వాడతారు, అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సరే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పమంటే ఆంధ్రప్రదేశ్కున్న ప్రాముఖ్యత గురించి చెప్పింది నాకు. సరే నువ్వు నాకు సోషల్ మీడియా పోస్ట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తావా అని అడిగితే ఓకే ఇదిగో ఇలా చేయొచ్చు అని చెప్పింది. అలాగే నేను ఒక చిన్న ఫంక్షనాలిటీ ఏమైనా డెవలప్ చేసి పెడతావా నా కోసం అని చెప్పి నేను ఒక రిక్వైర్మెంట్ చెప్తే కోడ్ జనరేట్ చేసి ఇచ్చింది. సరే ఇంత హెల్ప్ చేస్తుంది కదా అని నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఎంసెట్ డేట్స్ చెప్తావా, ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ డేట్ చెప్తావా అంటే లేదు నేను ఫ్యూచర్ ఈవెంట్స్ని చెప్పలేను, నేను ఓన్లీ పాస్ట్ ఈవెంట్స్ని చెప్పగలను, అందులో నా డేటా సెప్టెంబర్ 2021 వరకు మాత్రమే అని చెప్పింది. సరే ఇంకొకసారి ట్రై చేద్దామని ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ సర్వే రిజల్ట్స్ ఆర్ ప్రిడిక్షన్స్ ఎలా ఉండొచ్చు అని అడిగితే నేను ప్రిడిక్షన్స్ ఫ్యూచర్ ఈవెంట్స్ చేయను, కాకపోతే మీరు కనుక ఒక మంచి సర్వే ఏజెన్సీ వాళ్ళ సైట్స్లోకి వెళ్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అనే ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చింది. సో ఇలా రకరకాలుగా చాట్ జీపీటీని ఈరోజు వాడుతున్నారు. ఇది ఇమీడియట్ రిప్లేస్మెంట్లో ఎక్కడ చూడొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు, అది హాస్పిటల్ అవనివ్వండి, ఆన్లైన్ షాపింగ్ అవనివ్వండి, ఏదైనా సరే మీకు ఒక చిన్న చాట్ విండో ఓపెన్ అవుతుంది. హలో ఐఎమ్ యువర్ వర్చువల్ అసిస్టెంట్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నట్టు. అదేంటంటే మనకు ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మనం క్వెరీ ఇస్తే దాని నుంచి ఆన్సర్ రావచ్చు. వాళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు చాట్ జీపీటీ లేనప్పుడు ఎవరి కోడ్ వాళ్ళు రాసుకొని ఎవరి డేటా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చాట్ బాట్స్ చేసుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు. ఇది ఓపెన్ ఏఐ ఏంటంటే ఓపెన్ సోర్స్ కోడ్ తీసేసుకొని ఎలా అయితే ఈ చాట్ జీపీటీ వాస్ట్ అండ్ మ్యాసివ్ ఇన్ఫర్మేషన్ మీద ట్రైన్ అయిందో వీళ్ళ హాస్పిటల్ డేటా, వీళ్ళ సైట్ డేటా వాటిని కూడా పెట్టి ట్రైన్ చేయొచ్చు. ట్రైన్ చేసినప్పుడు సపోజ్ మీరు ఒక ఏదో ఆన్లైన్ యాప్ ఒకటి తీసుకున్నాం, లెట్స్ సే అమెజాన్, దానిలోకి వెళ్ళి మనం ఈ చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, అది అడుగుతుంది ఓకే నువ్వు ఏం కొనాలనుకుంటున్నావు ఇవాళ అని అడుగుతుంది. చెప్పినప్పుడు తన డేటాబేస్లోకి వెళ్ళి ఓకే ఇవి ఉన్నాయి మా దగ్గర అని లిస్ట్ ఇస్తుంది. అట్లా పనిచేస్తుంది అనమాట. అంటే మీరు సిమిలారిటీ చూడాలంటే అలా చూడవచ్చు. సో ఇది ఈ రోజుకి నేను చేసే ఈ వీడియో వల్ల మీకు ఒక బేసిక్ ఐడియా అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి అనేది టెక్నికల్ నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇద్దరికి అర్థమైందని నేను అనుకుంటాను. టెక్నికల్ వాళ్ళు ఇక్కడ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకొని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. నాన్ టెక్నికల్ వాళ్ళు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.